రేవంత్ సర్కార్ కు రేపే డెడ్లైన్. రేపటి వరకు గడువు ఇచ్చాయి కాలేజీ యాజమాన్యాలు. రేపటిలోగా ఫీజు బకాయిలు చెల్లించకుంటే సమరానికి సై అంటున్నాయి. దసరాకు 600 కోట్ల రూపాయలు ఇస్తామని మాట తప్పింది రేవంత్ సర్కార్. పండక్కి సగమే ఇచ్చి చేతులు దులిపేసుకుంది. ఇక రేపటిలోగా ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లిస్తుందా, సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీపావళికి చెల్లిస్తామన్న 600 కోట్ల రూపాయలు కూడా ఇస్తారో లేదోనని కాలేజీ యాజమాన్యాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్ మొండి వైఖరిపై కాలేజీ యాజమాన్యాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. బకాయిలు పూర్తిగా చెల్లించకపోతే నిరవధిక బంద్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఈ నెల 23 తర్వాత ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల సంఘం సర్వసభ్య సమావేశం జరపనుంది. ఈ మీటింగ్ తర్వాత కార్యాచరణ ప్రకటించనున్నట్టుగా ఉన్నత విద్యా సంస్థల సమైక్య వెల్లడించింది. రైట్ గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, అమూల్య ప్రైవేట్ కాలేజీల యజమానులకు సంబంధించి కాంగ్రెస్ సర్కార్ మరోసారి మొండిచేయి చూపించింది. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్లో దసరాకు 600 కోట్లు, దీపావళికి 600 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి తీరా దసరాకి కేవలం 300 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. సర్కార్ మొండి వైఖరిపై కాలేజీ యజమాన్యాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. దీపావళికి చెల్లిస్తామన్న 600 కోట్లు సైతం చెల్లిస్తారో లేదో అన్న అనుమానాలు కూడా కాలేజీ యజమాన్యాలు వ్యక్తం చేస్తున్నాయి. దీపావళి లోపు పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే నిరవధిక బంద్కు వెళ్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 23 తర్వాత ప్రైవేట్ కాలేజ్ యజమాన్యాలు సర్వసభ్య సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రకటించారని కూడా ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య వెల్లడించింది. గత నెల 14న అటు సమావేశమై 15 నుంచి కూడా నిరవధిక 15 నాడు విజయవంతంగా బంద్ పాటించారు. ప్రభుత్వం దిగొచ్చి వారితో చర్చలు జరిపి 1200 కోట్లకు సంబంధించిన టోకెన్ అమౌంట్ దాదాపు అందులో 600 కోట్లు దసరాకు, 600 కోట్లు దీపావళికి విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో బంద్ విరమించారు. కానీ దసరాకు కేవలం 300 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. దీంతో ప్రభుత్వంపై ప్రైవేట్ కాలేజీల యజమానులు అసంతృప్తి వ్యక్తం చేసి ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దసరాకు 300 కోట్లు మాత్రం రిలీజ్ చేశారు. 300 దసరా దీపావళికి ఇస్తున్న బకాయిలు ఇస్తారా లేదో అనుమానాలు కూడా వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ఈ నెల మిగతా పెండింగ్ బకాయిలకు సంబంధించి ఈ నెల 12 వరకు కూడా డెడ్ లైన్ పెట్టాయి. కానీ అటు ప్రభుత్వ సలహాదారు హేమరేంద్ర రెడ్డితో మాట్లాడిన తర్వాత అటు హామీ ఇవ్వడం జరిగింది. దీపావళి ఖచ్చితంగా మీకు పెండింగ్ బకాయిలు ఇస్తామని హామీ ఇవ్వడంతో ఇటు దీనికి సంబంధించిన నిరవధిక బంద్కు సంబంధించి దీపావళికి పోస్ట్పోన్ చేశారు. 23 తర్వాత తమ కార్యాచరణ ప్రకటిస్తామని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి వద్దనే విద్యాశాఖ అంటిపెట్టుకొని తమ కాలేజీలకు సంబంధించిన విద్యారంగ సమస్యలపై ఎందుకు దృష్టి సారించడం లేదంటూ కూడా కాలేజీ యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 14 లక్షల మంది విద్యార్థుల జీవితాలపై ఆధారపడిన ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా కాలేజీ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 23 లోపు ఖచ్చితంగా పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకపోతే అన్ని కాలేజీలకు సంబంధించి వృత్తి విద్యా కాలేజీలకు సంబంధించి ఖచ్చితంగా నిరవధిక బంద్కు వెళ్తామంటూ కూడా మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మహేష్.